రైడర్లు చాలా గ్రేట్ పోయి ఎండ వచ్చినా వాన వచ్చినా చలి వచ్చినా కానీ చాలా కష్టపడతారు. అంటే రైడర్స్ అనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే కానీ సిచ్యువేషన్ బట్టి మనల్ని చేంజ్ అయిపోతారు అన్నమాట. ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఉంది కాక. ఎండ అసలు మామూలుగా లేదు తెలుసా. రోడ్ల మీద ఎట్లా భరిస్తారో తెలియదు కానీ డైలీ అంటే మొత్తం 1000 రూపీస్ 1500 2000 ఎర్నింగ్ చేసేవాళ్ళు ఈ రోడ్ల మీద ఎట్లా భరిస్తారో తెలియదు కానీ. నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అఫీషియల్ ఛానల్ 1701. సో గైస్, మనకి ఫస్ట్ రైడ్ వచ్చి బేగంపేట అయితే వచ్చింది. పార్సల్ పికప్ జల్దీ పోయి కస్టమర్ దగ్గర పార్సల్ పికప్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త విషయం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఎప్పుడు పర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఇన్స్టా పేజ్ మెసేజ్ చేయండి, పక్క రెస్పాన్స్ ఇస్తా. కస్టమర్ దగ్గర పార్సల్ పికప్ చేసుకుందాం. ఓకే, ఓ టిప్ సార్. 3778. ఓకే, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టారు ఇక్కడ. వాళ్ళ కాంటాక్ట్ ఇవ్వలేదు, నా నెంబరే ఉంది. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తాను. ఓకే సార్. గైస్, పార్సల్ పికప్ చేసుకున్న 12 కిలోమీటర్స్ 24 మినిట్స్ అయితే చూపిస్తుంది. చలో ఇక వెళ్ళిపోదాం స్పీడ్గా. బేగంపేట్ ఇట్లా నాన్ స్టాప్ కొట్టేసేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక బ్రదర్ మనకు ఒక మెసేజ్ చేసింది ఏంటంటే, బోరబండ లేక్ ఉంది కదా, అయితే అక్కడ ఏది పెద్ద పెద్ద లారీలు ఆగుతాయి. ఆ నియర్ బై చాలామంది గాంజా కొట్టే వాళ్ళు లేకపోతే డ్రగ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటుర్రంట. ఎప్పటి నుంచి అంటే 11 నుంచి 2 వరకు ఉంటుర్రంట నైట్ టైంలో. సో రైడర్లో ఎవరైనా స్విగ్గీ డెలివరీస్ కానీ ర్యాపిడో ఊబర్ ఇవి జొమాటో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త అవుతుంది ఆ ఏరియాలో. ఆ బ్రదర్కి అటాక్ చేద్దామని వచ్చేసారంట చాలామంది. ఆ బ్రదర్ది కామెంట్ కూడా మెసేజ్ చేసిన కూడా మీకు ఇక్కడ పక్కన డిస్ప్లే పైన చూపిస్తాను. సో ఆ బ్రదర్ అయితే ఆయన మీదకి ఇట్లా బండ్ల మీద అటాక్ చేయడానికి వచ్చిరంట. అతనికి ఇట్లా ఎట్లా అంటే అరను కొట్టుకుంటూ ఆపుదామని చెప్పేసి ప్లానింగ్ చేసిరంట. బట్ ఆ బ్రదర్ ఏం చేసిందంటే నియర్ బై ఉన్న లారీ డ్రైవర్ దగ్గరకు పోతే ఆ బ్రదర్ వాళ్ళు హెల్ప్ చేసిరంట. సో కొంచెం ఆ ఏరియాలోకి వెళ్ళే దగ్గర కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. అంటే కొన్ని ఏరియాలు ఎట్లుంటాయంటే అంటే అడవి లేకుండా చూసిరా ఆ ఏరియాలు కానీ లేకపోతే ఎవ్వరు లేని ప్లేస్లు ఉంటారు చూసినా ఆ ప్లేస్లో రైడర్ అని టార్గెట్ పెడుతుర్రు. సో నేను ఇలాంటి చాలా అంటే చాలా వీడియోలు తీస్తున్నా, బట్ ఎవరు పట్టించుకుంటలేరు. బట్ కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. నేనేం అబద్ధం చెప్పడానికి నాకేం అవసరం లేదు. సో మీరు కొంచెం సేఫ్ ఉంటారని చెప్పేసి ఇలాంటి వీడియోలు తీస్తున్నా. కొంచెం బీ కేర్ఫుల్ రైడర్లు, నైట్ టైం చేసేవాళ్ళు. నేను 90% చెప్తా, నైట్ చేయొద్దని చెప్తా. బట్ చాలామంది వినరు. ఇక అది వాళ్ళ అవసరం బట్టి చేస్తారు కాబట్టి ఇక మనం ఏం చేయలేము. సో కొంచెం నైట్ టైం చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్త అయితే ఉండండి. ఓకేనా? లొకేషన్కి అయితే వచ్చేసిన కాక పైకి వెళ్ళి డెలివరీ చేయాలి. ఒకసారి కస్టమర్ కాల్ చేద్దాం. వెంకట సుదర్శన్ అపార్ట్మెంట్ బ్లాక్ బి. సక్సెస్ఫుల్లీ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గట్టి అని తీసుకుని 26 రూపీస్ తీసుకుండు కాక. చేద్దాం ఏ మనిషిరా నువ్వు. తార్నాక. ఓకే, తార్నాక వెళ్ళిపోదాం. 8 కిలోమీటర్లు వచ్చింది. ఎమ్ అంట. ఎమ్ ఏంది? ఎమ్ పేరు పెట్టుకోవచ్చు కదా, పేరు లేదా మీకు? పేరు ఉండాలి కదా. ఎమ్ ఏంది? ఎమ్ము. చలో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. తార్నాక వెళ్ళిపోదాం. ఓకేనా? 68. తార్నాక అని ఉంది సార్, అక్కడ అదే తార్నాక అని ఉంది. తార్నాక కూడా కాదు, నియర్ బై నేమో కదా అది. ఓటీపీ 9681. ఓకే, నాకు ఇక్కడ తార్నాక అని చెప్పేసి పేరు వచ్చింది. మేబీ నియర్ బై నేమో కదా తార్నాక ఒకట. మెట్టు కూడా దాటిన తర్వాత తార్నాక. ఓకే, మెట్టు కూడా మెట్రో స్టేషన్ కదా. ఓకే, 99 సార్. గవర్నమెంట్ హాస్పిటల్ సార్ ఇది. సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, చాలా పెద్దగా ఉంది సార్. ఇక్కడ నుండి వెళ్ళి బయటకు పంపిస్తారు. అవునా? బయటకు మా ఫాదర్ పెంచుతారు. ఓకే కాక, ఎల్బీ స్టేడియంకి రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ దగ్గరికి పికప్ చేసుకుందాము. ఎల్బీ స్టేడియం అంటే 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. చలో స్పీడ్ పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. 1.5 కిలోమీటర్స్ వస్తుంది. తొందర పోదాం. ఓ పక్క ఆకలి అవుతున్నది. టైం కూడా 9 అవుతుంది. అయినా సరే ఇక రైడ్లో కొడుతున్నాయని చెప్పేసి ఇక నాన్ స్టాప్ వెళ్తున్నాను, లేకపోతే అసలు చేసేవాడినే కాదు. ఓకే చలో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. తొందర పోయినామంటే సెట్
ఇక ఏం చేస్తాం, ఇక మనకి పొద్దున 6 o'clock వస్తాము, బట్ ఆ టైంలో రైడ్ పడతలేవు. ఈ మధ్య 7 o'clock వస్తున్నా కాబట్టి రైడ్లు వస్తున్నాయి. కస్టమర్ కాల్ చేస్తున్నా, కస్టమర్ రాగానే పికప్ చేసుకుని వెళ్ళిపోదాం. కాల్ అయితే చేస్తున్నా కస్టమర్కి. మేడం 47 కూర్చో 100 మేడం. థ్యాంక్ యూ. గాయస్ 16 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. ఇక్కడే టిఫిన్ చేసి వెయిట్ చేసి లోపు ఒక రైడ్ అయితే వచ్చింది. జల్దీ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. ఓకేనా, చలో వెళ్దాం. ఇక లొకేషన్కి వచ్చినాక కస్టమర్ కాల్ చేస్తున్నా. 16 కిలోమీటర్స్ వచ్చింది. సో బెస్టే కదా మనకి. కస్టమర్ కాల్ కట్ చేస్తుండు. లొకేషన్కి వచ్చినాక కస్టమర్ కూడా కాల్ చేసిన, కస్టమర్ కాల్ డైరెక్ట్ కట్ చేసిండు. మరి రైడ్ క్యాన్సిల్ అవుతుందా లేకపోతే ఏంటో తెలియదు, కానీ క్యాన్సిల్ కావద్దు. ఆల్మోస్ట్ 16 కిలోమీటర్ అంటే మంచిగానే వచ్చింది రైడు. వెయిట్ చేస్తున్నా, మరి ఏడున్నాడేమో. అంటే పర్టికులర్ ఈ కస్టమర్ అని కాదు, ఏ కస్టమర్ అయినా సరే ఒక రైడరు పికప్ లొకేషన్కి వచ్చినప్పుడు కాల్ చేస్తే అటెండ్ చేసి మాట్లాడండి. ఎట్లా అంటే వస్తున్నామా వస్తలేమని చెప్పేసి ఒక రైడర్కి రెస్పాన్సెస్ ఏమవుతాయంటే అతను మీకోసం వెయిట్ చేస్తాడు. సో మేము రైడర్ ఒకవేళ కస్టమర్ కాల్ చేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే ముఖం మీద కాల్ కట్ చేసినప్పుడు మాకేం తెలియదు మీరు వస్తుర్రా లేకపోతే రైడ్ క్యాన్సిల్ అవుతుందా ఏం కథ అని తెలియదు. ఒకవేళ మీరు అట్లా ముఖం మీద కట్ చేస్తే మేము క్యాన్సిల్ అనుకోవాలా లేకపోతే వస్తాం అనుకోవాలా మాకు తెలియదు. కాబట్టి మీరు కాల్ అటెండ్ చేసి మాకు అంటే వస్తున్నామని ఒక ఇంటిమేషన్ ఇస్తే మళ్ళీ ఇంకోసారి కాల్ చేయం. ఆల్మోస్ట్ ఒక 5 minutes తర్వాత మేము కాల్ బ్యాక్ చేస్తాం. సో ఇట్లా ముఖం మీద కాల్ కట్ చేస్తాం, మాకు ఎటు తెలియదు. ఇప్పుడు ఈ కస్టమర్ కాల్ చేసిన తర్వాత ఏమన్నాడంటే వస్తున్నా ఆగు అనబట్టే. ఫస్ట్ కాల్ చేసాం, రెస్పాన్స్ అయ్యి అదే మాట చెప్తే ఏం కాకుండా కదా. సో ఏ కస్టమర్ అయినా సరే ఫస్ట్ మేము రీచ్ లొకేషన్కి వచ్చిన తర్వాత కాల్ చేస్తాం, రెస్పాన్స్ ఇచ్చి వస్తలేరా అని చెప్పండి ప్లీజ్. ఇదొక మా రిక్వెస్ట్ రైడర్స్ నుంచి. ఎందుకంటే మేము వెయిట్ చేసి మా టైం వేస్ట్ కావద్దు, మీ టైం వేస్ట్ కావద్దు. ఒకవేళ మీరు వస్తలేరు అంటే మేము రైడ్ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ రైడ్ కోసం మనం వెయిట్ చేస్తాం కదా. సో ప్లీజ్ అర్థం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓటీపీ అన్నా కోచ్ 181 అన్న. ప్రజెంట్ మనం ఇక్కడ ఫోరమాల్ దగ్గర అవుతున్నాము. మనకు రైడ్లు వస్తున్నాయి 10 కిలోమీటర్ 6 కిలోమీటర్లు ఇవన్నీ ఉన్నాయి. చూసారా మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేమంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తుంది. చూసినా 15 రూపాయలు ఇట్లా 17 రూపాయలు ఎట్లా ఇచ్చినా కానీ ఎందుకు పోతలేమంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీ సైడ్ మొత్తం రోడ్ బ్లాక్ ఉంటాయి. సో అట్లా అని చెప్పేసి ఏ రైడర్ వీటిని యాక్సెప్ట్ చేయడం. సో కొంతమంది అంటారు మీకు రైడ్లు వచ్చినా కానీ మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే ఇదే మెయిన్ రీజను. సో ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నుంచి దగ్గర హైటెక్ సిటీ ఫ్లైఓవర్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. సో అట్లా అని చెప్పేసి ఏ రైడరు వెళ్ళడం అన్నమాట, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు వీళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అని చెప్పి 3 రూపీస్ 20 రూపీస్ ఇట్లా ఇస్తారు. సో అయినా సరే ఏ రైడర్ వెళ్ళాడు, ఎందుకంటే అది అంతే కదా, ఆ ట్రాఫిక్లో రిస్క్ ఎందుకని చెప్పేసి ఏ రైడర్ పోదు. సో అది ముచ్చట, అందుకోసం పోతలే మేమైతే. చాలామంది రైడర్ నేను కాదు చాలామంది రైడర్లు అసలు యాక్సెప్ట్ చేయరు. హైటెక్ సిటీకి వెళ్ళే రైడ్లు మాత్రం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఎప్పటివరకు మార్నింగ్ 10 నుంచి 12-1 వరకు అసలు ఎవరు యాక్సెప్ట్ చేయరు ఈ రైడ్లు. తక్కువ రేరు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. గచ్చిబౌలి వచ్చినా పోతలేను అర్థం చేసుకో. ఎక్స్ట్రా 26 రూపీస్, ఇక ఎక్స్ట్రా 41 రూపీస్ హైటెక్ సిటీ అయినా వెళ్ళాం, ఎందుకంటే రిస్క్ అవుతుంది. గైస్ మనకి ఒక రైడ్ వచ్చింది ఏంటంటే మన గోకరాజ్ గంగారాజ్ కాలేజ్ ఉంది కదా నిజాంపేట్లో. సో అది యాక్సెప్ట్ చేసిన 6 కిలోమీటర్స్. సో ఈ కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, నిజాంపేట్ సైడ్ కదా సార్, నిజాంపేట్ గోకరాజ్ గంగారాజ్ కదా. అదే పేరు గోకరాజ్ గంగారాజ్ కాలేజ్ వచ్చింది అది. అవును సార్. ఓటీపీ సార్ 418 కూర్చోండి 74 సార్. యూట్యూబ్ ఛానల్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్. గండిపేటకు రైడ్ అయితే వచ్చింది, పికప్ చేసుకొని వెళ్ళిపోదాం 20 కిలోమీటర్స్. సో ఈ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన గండిపేట పికప్ చేసుకోవాలి జల్దీ. 20 కిలోమీటర్లు అంటే చాలు, మస్తు అయిపోతుంది. ఫోన్ కూడా సరిగ్గా పనిచేస్తారా చూసిరా, అంతా 1 కిలోమీటర్ చూపిస్తాం. లాంగ్ రైడ్ 20 కిలోమీటర్స్ని యాక్సెప్ట్ చేసిన. అది గండిపేట. స్టోరీ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి కదా, అట్లా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిన. సర్లే ఏం చేస్తాం, ఇక కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. ఇది ఇస్తే ఆల్మోస్ట్ 800 రూపీస్ అయితే కంప్లీట్ అవుతుంది.
పోయే దారిలో ఒక 100 రూపాయల పెట్రోల్ ఓపించుకుందాం. ఎందుకంటే అసలు ఏం లేదు దీంట్లో మన దగ్గర బండ్ల. నిన్న ఓపించిన ఫ్యూయలే ఉంది. ఒక 100 రూపాయలు ఓపించినామంటే ఇక అట్లా ఇట్లా బచాయిస్తుంది కదా. అక్కడ వెయిట్ చేస్తున్న కస్టమరే ఓడిపోనా 6 కూర్చోండి. అబ్బా 51 minutes 21 kilometers 238 అన్నా. ఫోన్ కూడా పని చేస్తలే ఎండకి, అంత ఘోరంగా ఉందండి. థ్యాంక్స్ అన్న. అబ్బా దగ్గర 1.5 hour 1 hour పైన కూర్చున్నా కాక. ప్రజెంట్ టైం వచ్చి 11:49 అవుతుంది. మన ఎర్నింగ్స్ వచ్చి 795 అంత కంప్లీట్ అయింది. 2 kilometers 3 kilometers గండిపేటు ఏడ పోతావు పోయి. లాంగ్ రైడ్ ఒక రైడ్ అయితే ఇంటికి వెళ్ళిపోతా, కానీ చిన్న రైడ్లు మాత్రం పికప్ చేసుకోను. 795 ఒక 200 అయితే టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. చూద్దాం, మళ్ళీ రైడ్ పడంగానే పికప్ చేసుకుందాం. మళ్ళీ చిన్న వేస్తున్నాడు ఈ హౌలేగాడు. లాంగ్ ఏరా స్వామి అంటే ఒక్క రైడ్ లాంగ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోతాం కదా. ఏం బిల్డింగ్ రా స్వామి ఇవన్నీ. అబ్బా కాక అప్పటి నుంచి గండిపేట దగ్గర వెయిట్ చేస్తుంటే 14కి రెడీ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అనేది పికప్ చేసుకుందాము. హలో రూమ్ సార్ 2 minutes में आ रहा हूँ. ఓకే సార్. సో 14 kilometers రైడ్ వచ్చింది కాక. అది ఎటన్నా ఉండరని చెప్పి యాక్సెప్ట్ చేసిన. ఇక్కడ నుంచి పోయేది ముఖ్యం మనకు, ఏది గండిపేట నుంచి పోయింది ముఖ్యం. అది ఎటన్నా ఉన్నది, అందుకోసం యాక్సెప్ట్ చేయకుండానే చలో పోయి కస్టమర్ని అయితే పికప్ చేసుకుందాం. ఇక్కడే ఉన్నాడు కస్టమర్. ఏడున్నావు సారు ఆగు నాకు తెలిసి ఆడ వెయిట్ చేస్తున్న బ్రదర్ అనుకుంటా. బ్యాగ్ వేసుకున్నాడు ఆ బ్రదరే. ర్యాపిడో సార్ 066 133 తక్కువ వచ్చింది. థ్యాంక్ యూ బాయ్. కాక ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే అత్తాపూర్లో అవుతున్నాం. ఇక్కడ అత్తాపూర్ నుంచి మనకి మదనగూడ కానీ కుకట్పల్లి రైడ్ కానీ ఎక్కడ వచ్చినా సరే పికప్ చేసుకొని వెళ్ళిపోతా. సో మేబీ ఇంకో రైడ్ వస్తే టార్గెట్ కూడా కంప్లీట్ అవుతుంది. సర్లే రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంకా కావేరీ హిల్స్ అంటే మనకు అరౌండ్ అది ఏడుకు వస్తుంది అంటే హైటెక్ సిటీ సైడ్ వస్తుంది. సో రైడ్ అయితే వచ్చింది. పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాము. కస్టమర్ కూడా ఇక్కడ నియర్ బై ఉన్నాడు, జల్దీ పోయి పికప్ చేసుకుందాం. ఓకే, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ మనం రైడ్ తీసుకోవాలి, రాంగ్ రూట్ కాకుండా ఇక్కడ రైడ్ తీసుకున్నామంటే ఇక్కడే ఉంటాడు. మేబీ కస్టమర్ అయిన అనుకుంటున్నా. కాల్ చేద్దాం మాకు. కాక ఇది పార్సల్ ఉంది కాక, అపోలో ఫార్మసీ అంట పార్సల్. ఓకే పర్లేదు కాక, కొంచెం రిలీఫ్ అని ఉంటుంది కదా. ఓ 2nd floor ఇట్లా వెళ్ళొచ్చు అనుకుంటా. లోపలికి వెళ్దాం మాకు. కాల్ చేద్దాం, లేకపోతే కస్టమర్కే కాల్ చేద్దాం. కస్టమర్ కాల్ చేసి కిందికి వస్తారేమో. వాళ్ళు అసలు కాల్ కూడా రెస్పాండ్ అవుతారు అపోలో హాస్పిటల్ అని చెప్పేసి. సో ఒకసారి పైకి వెళ్దాం మాకు, చూద్దాం. లిఫ్ట్ చేయాలి కదా కాల్. లొకేషన్ అపోలో క్లినిక్ 2nd floor అంట. ఇక్కడ కుక్ ఉన్నది, భయం అవుతున్నది. 2nd floorకి వచ్చిన ఎక్కడ లేరు కస్టమర్. మీరన్నా రిస్క్ అని ముంగడ పెట్టుకొని తీసుకెళ్తే యూట్యూబ్ ఛానల్ ఉందన్నా. ఈ ర్యాపిడో డైలీ వ్లాగ్ తీస్తాను. కాక వెయిట్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. పర్లేదులే తీసుకెళ్తున్నా. ఇక 180+ వచ్చింది అమౌంట్, అందుకోసం తీసుకెళ్తున్నా. చలో పోయాక డెలివరీ చేద్దాం. ఇక అబ్బాబ్బాబ్బాబ్బా ఏంటంటే మన డిజైన్లు ఉంటాయి కదా, చూపిస్తాను ఆగండి మీకు. ఏందో ఇట్లా వాల్స్ కానీ ఇవి ఏంటో చూసినావా,
దాని ఫాల్ సీలింగ్కి డిజైనింగ్ చేస్తారు చూసినాం అదనమాట. ఇవన్నీ ఇవి దీంట్లో కూడా అవి ఉన్నాయి డిజైన్లు. అదే చెక్కతో డిజైన్ చేస్తారు చూసినామా ప్లైవుడ్ లెక్క అదన్నమాట. ఇది పొజిషను. బట్ ఇక తప్పదు కదా, చలో వెళ్ళిపోదాం. ఇది చూసుకుంటా పోవాలి కాక, ఎందుకంటే పైన ఉన్నది స్మూత్గా ఉన్నది, ఆ కింద కవర్ కూడా స్మూత్గా ఉన్నది. కింద పడ్డదంటే అదో పెద్ద పరిశాన్ అవుతుంది. వెయిట్ మాత్రం ఘోరంగా ఉంది. నార్మల్గా మనకి లిమిట్ ఎంతో 20 kgs ఎంత లిమిట్ ఉంటుంది. బట్ కస్టమర్ ఏమని పెట్టింది తెలియదు. ఆల్మోస్ట్ ఇవి 50 kgs పైన ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంది ఇది. ఇక మనం ఏం అడగలేను. నాకు కొంచెం మోమాటం ఎక్కువ, చాలా తక్కువ అడగడం నేను. ఇప్పుడు ఇలాంటివి అడిగితే 2 ఉన్నాయి కదా అని చెప్పి కస్టమర్లు అంటారు కదా, అందుకోసం నేను ఎక్కువ అమౌంట్ అడగాను. సో అడిగిపోయిన తర్వాత ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వండి అన్న, చాలా వెయిట్ ఉంచాను, ఇబ్బంది అయింది అని చెప్పి అంటే ఏమంటాడు చూస్తా. ఓకేరా తమ్ముడు ఇస్తా అంటే ఓకే, లేదు అంటే ఇక మనం ఏం చేయలేం. ఓకే చలో. ఇక ఎంత 16 kilometers 35 minutes చూపిస్తుంది. పోయి డెలివరీ చేసేసాం. ఓకే ఇంకా 3.1 kilometer ఉంది కాక, 9 minutes చూపిస్తుంది. నిజంగా ఇది అన్కంఫర్ట్ ఉంది, మస్తు వెయిట్ కొడుతున్నది తెలుసా. ఒక సైడ్ పోతున్నాయి. అట్లనే ట్రాఫిక్ కూడా మరీ దారుణంగా ఉంది అసలు. బాబా ఇంత ట్రాఫికా, ఘోరంగా అంటే ఘోరంగా ఉంది రయ్యా ట్రాఫిక్ చల్లకుండా. ఎప్పుడు 208 में चले जाइए भाई ये कम ज़्यादा వెయిట్. ఇంతకుముందు కస్టమర్ ఒక 5 రూపీస్ 6 రూపీస్ తక్కువ పెడితే మళ్ళీ ఇక్కడైతే పార్సల్ తీసుకున్నాం. అన్న కాల్ చేస్తే అన్న 50 రూపీస్ వేసిండు. నిజంగా కొంతమంది ఉంటారు పోయి కస్టమర్లు అర్థం చేసుకొని వేస్తారన్నమాట. సో 50 రూపీస్ వేసిండు కాబట్టి మనం మెల్లగా ఓ రైడ్ వేసుకొని వెళ్ళిపోదాం మాదినగూడ సైడ్. కాక ప్రజెంట్ టైం వచ్చి 1:34 అవుతుంది. ఎర్నింగ్స్ వచ్చి మనకి 1093 అయితే అయింది, 1095 అయితే అయింది. సో ఇక్కడ నుంచి మనకి మాదాపూర్ రైడ్ పడాలి. చూద్దాం, మాదాపూర్ రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఓకేనా కాక ఇప్పుడు ఏడంటే మాదాపూర్ సైడ్ ఉన్నా కదా, ఒక్క రైడ్ మంచి రైడ్ పడితే పికప్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నా. బట్ బరాబర్ అయితే మన రైడ్ అయితే పడతలేదు. చిరాగా కనిపిస్తుంది తెలుసా. ఎండ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా కొడుతుంది ఎండ. నా బ్యాగ్లోకి ఏం తెలుసా, నేను నా మాస్క్ అయినా పడేసుకున్నా, నా ముఖం మరీ ఘోరంగా కొడుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ అంటారు, మెట్రో స్టేషన్ ఘోరబంగా. అసలు ఏ యాక్సెప్ట్ చేసినా అసలు ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోయింది. చల్ అసలు నేను ఏమీ యాక్సెప్ట్ చేయాలి, ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోయింది. ఇప్పటికే ఎండ కొడుతుంది రసం. మదినగూడ సైడ్ పోతా కానీ ఇంకా ఇష్టం వచ్చిన సైడ్ ఎట్లా పోతా చెప్పు. సో ఎండ మాత్రం ఒక రేంజ్లో కొడుతుంది కాక, రోడ్డు మీదకి వస్తే ఇట్లా అంత ఘోరంగా ఎండ కొడుతుంది. అయినా నేను ఈరోజు ఇప్పుడు ఇంతవరకు వెయిట్ చేసినట్టు గ్రేట్ తెలుసు. అసలు ఇంతవరకు వెయిట్ చేసేవాడిని కాదు, ఇంటికి వెళ్ళిపోయేటోని. బట్ ఈరోజు ఎందుకేమో వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే ఈఎంఐలు ఉన్నాయి కదా, ఈఎంఐలు కట్టకపోతే పర్సన్ అవుతాయి కదా. సర్లే ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే కుకట్పల్లి రైడ్ వచ్చింది కాక, నార్మల్గా మనం అక్కడ కుకట్పల్లి నుంచి అట్లా వెళ్ళిపోవచ్చు. సో పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకేనా. ఇదేంది 3 kilometers? షార్ట్ కట్ వెళ్ళిపోదాం. ఇట్లా మెయిన్ రోడ్ నుంచి పోతేనేమో 3 kilometers చూపించింది, ఇట్లా షార్ట్ కట్ చూపిస్తేమో 1.5 kilometers చూపించింది. అండ్ ఫస్ట్ టైం ఈ రోడ్ నుంచి వస్తున్నా కాక, ఈ లొకేషన్ ఏదో తెలియదు కానీ ఫస్ట్ టైం వస్తున్నా. అంటే ఈ ప్లేస్ నుంచి మరి హైదరాబాద్ లోపల ఎంత ఘోరంగా కూడా నాకైతే తెలియదు. ఇంత చెత్త మొత్తం ఇట్లా కెచ్చుకులు అని చెప్పేసి ఇంతవరకు తెలియదు. ఇది ఫస్ట్ టైం వచ్చిన ఏరియాకి. చిన్న ఉన్నాయి కాక రూమ్స్ ఇక్కడ మొత్తం. మీకు మరి ఘోరంగా ఉంది, ఇళ్ళకింత వచ్చడే ఘోరంగా ఉంది రా. మేబీ ఇది ఇచ్చేస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చేమనుకుంటున్నా. లొకేషన్కి వచ్చిన కస్టమర్ కాల్ చేస్తున్నా, కస్టమర్ రాగానే కస్టమర్ పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆ గెస్కులు అంటే వాడుకుంటూ వస్తే కస్టమర్ ఫోన్ లేపుతాడు కాక. ఏం చెప్పాలి కస్టమర్కి, ఫోన్ చేసే రెస్పాన్స్ లేదు, ఏం లేదు. కస్టమర్ పేరు మ్యూజిక్ అని పెట్టారు, లైన్ బిజీ అంట. లైన్ బిజీ వస్తుంది. మేడం కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. అవునా. ప్రజెంట్ టైం వచ్చి 2 అవుతుంది కాక. నిజంగా చెప్తున్నా, ఈ టైం వరకు నేను ర్యాపిడో చేస్తాను, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేను. బట్ ఈరోజు చేస్తున్నా. అండ్ ఎవ్వరు చేయకండి 2 వరకు, అసలు ఎవ్వరు చేయకండి. ఓన్లీ 12 వరకే చేయండి. 2 వరకు చేస్తున్నా అంటే అసలు నిజంగా ఎట్లా అవుతున్నది.
అసలు ఆ కింద ఇంజన్కి సీటుకి మనం వెళ్తుంటే ఆ ఎయిర్కి మొత్తము బాడీ మొత్తం ఎట్లా అనిపిస్తున్నది. నిజంగా ఇంత ఎండలో చేస్తున్నామంటే బాబా బాబా నేనే కాదు, ఏ రైడర్ అయినా సరే, ఏ స్విగ్గీ డెలివరీ అయినా సరే, ఎవరైనా సరే ఈ మధ్యాహ్నం టైంలో చేయకుండా కాక రెస్ట్ తీసుకోండి. 12 నుంచి 4 వరకు రెస్ట్ తీసుకోండి. మరీ దారుణంగా ఉంది. నేను మాత్రం పిచ్చోని అవుతున్నా. అసలు ఈరోజు నేను నార్మల్గా ఒక 500 రూపీస్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నా. బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినాయని చెప్పేసి నాన్ స్టాప్ చేస్తున్నా. కానీ చేసిన గితకల్లా మంచిగా అనిపిస్తుంది, కానీ తర్వాత తెలుస్తున్నాను నాకు బాడీ మొత్తము. బాబా నిజంగా మన రైడర్లు చాలా గ్రేట్ బై. ఎండ వచ్చినా, వాన వచ్చినా, చలి వచ్చినా కానీ చాలా కష్టపడతారు. అంటే రైడర్స్ అనే కాదు, వేరే వాళ్ళు ఎవరైనా సరే కానీ సిచ్యువేషన్ బట్టి మనల్ని చేంజ్ అయిపోతారు అన్నమాట. బట్ నిజంగా చెప్తున్నా, ఎండలో మాత్రం చేయకుండా కాక ఎర్నింగ్ చేసిన ఇప్పుడు తీస్తే ఆల్మోస్ట్ 200 వరకు రావచ్చు. బట్ మన హెల్త్ కూడా ముఖ్యమే కదా. ఇక్కడ మార్నింగ్ 7 నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇంత ఎండలో, అసలు ఎండలో ర్యాపిడో చేయడమే పెద్ద దారుణం. ఎందుకంటే స్విగ్గీ చేస్తే బెస్ట్ ఓ మట్టుకు. ఎట్లా అంటే ఆడ నీడ రెస్ట్ ఉంటుంది, మళ్ళీ రెస్టారెంట్లో కూర్చోవడం కానీ, లేకపోతే కస్టమర్ దగ్గరికి కొంచెం నీడలు డెలివరీ చేసి ఉంటుంది. ఈ బైక్ ట్యాక్సీ అట్లా కాదు, మొత్తం రోడ్డు మీదనే బతుకు. కాబట్టి జాగ్రత్త కాక నిజం చెప్తున్నా. అసలు బైక్ ట్యాక్సీ మాత్రం 12 దాటింది అసలు చేయకండి. నేను కూడా రేపటి నుంచి 12 లోపు ఇంటికి వెళ్ళిపోయేటట్టు ప్లానింగ్ చేస్తా. ఎంత అయితే అంత ఎర్నింగ్ చేసుకుంటా. ఇంత రిస్క్ తీసుకొని, ఇంత ప్రెజర్ తెచ్చుకొని చేసే బదులు నార్మల్గా చేసింది బెస్ట్. ఎండలో మాత్రం ర్యాపిడ్ అస్సలు చేయకుండా కాక ప్రామిస్ చెప్తున్నా. నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఈరోజు అయితే రైడ్లు వచ్చినాయి, రైడ్లు వస్తలేవని కాదు, రైడ్లు వచ్చినాయి. కానీ అట్లా మన బాడీ కూడా చూసుకోవాలి కదా. అసలు అవుతుందా కాదా, మన బాడీ చేస్తుందా చేయదా ఈరోజు ర్యాపిడో అని చెప్పేసి ఈ రోజు కోసం చూసుకున్నామంటే రేపు మాత్రం సుక్కలు చూస్తాం. సో నా రేపటి పరిస్థితి ఏందో తెలియదు, కానీ ఈ రైడ్తో ఇంటికి వెళ్ళిపోతుంది. 77 మేడం. కాకా కస్టమర్ 100 రూపీస్ ఇస్తే 23 రూపీస్ ఆన్లైన్ చేసేసిన. సో ర్యాపిడ్ అయితే ఆఫ్ చేసేసిన, ఇంటికైతే వెళ్ళిపోదాం. ఓకే, ఇంటికి వెళ్ళిన తర్వాత ముచ్చటగా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ కొట్టేదాం ఇంటికి. కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన. సో ప్రజెంట్ టైం వచ్చి 2:24 అవుతుంది. ఇక పైన టైం కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ అమౌంట్ వచ్చి 1165 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన. అండ్ టోటల్గా కిలోమీటర్స్ వచ్చి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ అయితే తిరిగిన కాక ఈరోజు. నిజంగా ఒక రేంజ్ అంటే రేంజ్లో దింపిండు. అంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినాయి, రైడ్ రాలేవని కాదు, కానీ ఎండ కొట్టుతున్నాగా రైపిడో చేస్తున్నా కదా, సుక్కలు చూపించిండు. సో మార్నింగ్ 7కో 7:30కో స్టార్ట్ అయిపోయినాం. ప్రజెంట్ 2:30 ఇంటికి వచ్చే లోపు. అంటే మనం ఆఫ్ చేసి వచ్చి 2 o'clock ఆఫ్ చేసేసినాము. సో ఇది సిచ్యువేషన్. మరీ ఘోరంగా ఉంది కాక. ఎండలు ఎట్లా కొడుతున్నాయి కాక. ఎండలో మాత్రం చేయకుండా, నిజంగా చెప్తున్నా, పరిశాన్ కాకండి. సో ఇది ఈరోజు వీడియో. అసలు నిజంగా ఓపిక అయితే లేదు. ముఖం కడుక్కోలే, ఏం కడుక్కోలే, డైరెక్ట్ అప్డేట్ ఇచ్చేసి ముఖం కడుక్కొని కొంచెం అన్నం తిని పడుకుందామని చూస్తున్నా. ఇది ఈరోజు వీడియో. అసలు నిజంగా ఎంత ఘోరంగా అంత ఘోరంగా ఉంది కాక. ఎండ అసలు మామూలుగా లేదు తెలుసా. రోడ్ల మీద ఎట్లా భరిస్తారో తెలియదు, కానీ డైలీ అంటే మొత్తం 1000 రూపీస్, 1500, 2000 ఎర్నింగ్ చేసేవాళ్ళు ఈ రోడ్ల మీద ఎట్లా భరిస్తారో తెలియదు. కానీ నేను ఆల్మోస్ట్ 1200 అనుకో, ఆల్మోస్ట్ 1200 చేసినామని నాకు ఇంత అనిపిస్తుందంటే చేయకండి కాక. అస్సలు చేయకండి. ఎండలో మాత్రం చేయకండి. ఎండాకాలం అయ్యేంతవరకు అసలు చేయకండి. లాస్ట్ 12 వరకు చేసుకోండి, ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియోని అసలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకొని మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్ అఫీషియల్ 1701. బై.